హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను ఎయిర్టెల్ డిఎల్టీ ప్లాట్ఫామ్లో హెడర్స్ మీన్స్ సెండర్ ఐడీస్ ఎలా అప్రూవల్ తీసుకోవాలని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ ఎయిర్టెల్ డిఎల్టీ ప్లాట్ఫామ్లో లాగిన్ అయి ఉన్నా. ఇక్కడ చూడండి, నాకు హెడర్స్ అనే ఆప్షన్ ఒకటి ఉంది. ఎస్ఎంఎస్ హెడర్స్, దాని మీద క్లిక్ చేయండి. యాడ్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. మీకు ఇలా ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, టైప్ వచ్చేసరికి ప్రమోషనల్ అదర్స్. మనం ప్రమోషన్లో సెండర్ ఐడీస్ అప్రూవల్ తీసుకోవాలన్నా ప్రమోషన్ సెలెక్ట్ చేయండి. ట్రాన్సాక్షన్లో అప్రూవల్ తీసుకోవాలంటే అదర్స్ అని సెలెక్ట్ చేయండి. ఓకే, నేను ఫస్ట్ మీకు ప్రమోషన్లో ఎలా సెండర్ ఐడీస్ అప్రూవల్ తీసుకోవాలని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రమోషన్ మీద సెలెక్ట్ చేయండి. ఇక్కడ కింద మీకు సెలెక్ట్ కేటగిరీ అని చెప్పి ఒక డ్రాప్ డౌన్ ఉంది. ఆ డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేస్తే మీకు అన్ని కేటగిరీస్ ఉన్నాయి. ఈ కేటగిరీ దేని బేస్ మీద సెలెక్ట్ చేసుకోవాలంటే మన ఎంటిటీ నేమ్ ఏ కేటగిరీ అయితే ఉందో ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. నేను లాగిన్ అయిన ఎయిర్టెల్ డిఎల్టీ ప్లాట్ఫామ్ వచ్చేసరికి కమ్యూనికేషన్ బ్రాడ్కాస్టింగ్ ఎంటర్టైన్మెంట్ ఐటీ అండి. దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, మీకు ఒక డిజిట్ అనేది వచ్చిందనమాట. దట్ మీన్స్ ఏంటంటే ట్రై వాళ్ళు ఒక న్యూ రూల్ పాస్ చేశారు. ప్రమోషన్లో హెడర్స్ అనేవి న్యూమరిక్ అండి, ఆల్ఫాబెట్స్కే అలౌ చేయదు. ఓకే, కాబట్టి ఇంకో థింగ్ ఏంటంటే, ఇంకొక కండిషన్, ఫస్ట్ స్టార్టింగ్ లెటర్ అనేది వాళ్ళే డిసైడ్ చేస్తారు. ట్రై వాళ్ళు ఎడ్యుకేషన్ వచ్చేసరికి 3తో స్టార్ట్ అవుతుంది. ఓకే, రియల్ ఎస్టేట్ వచ్చేసరికి 2తో స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనకి హెడర్ వచ్చేసరికి 6 క్యారెక్టర్స్ మీన్స్ 6 డిజిట్ కాబట్టి రిమైనింగ్ స్టార్టింగ్ సెండర్ ఐడీలో స్టార్టింగ్ వచ్చేసరికి 6 ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ వాళ్ళు ఇచ్చేసారు మనకి. రిమైనింగ్ 5 డిజిట్స్ అని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ చూడండి, ఒక సెండర్ ఐడి అప్రూవల్ తీసుకుంటున్నాను. 687767 అని చెప్పేసి. ఇది అవైలబుల్ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఫస్ట్ ఎలా చెక్ చేసుకోవాలంటే, లాస్ట్లో మీకు సెర్చ్ బటన్ అన్న ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యువర్ హెడర్ ఈజ్ అవైలబుల్ అని చెప్పి వచ్చింది అనమాట. ఇక్కడ మీకు ఇక్కడ 10 రూపాయలు అని ఉంది, అదేం పే చేయాల్సిన ఇగ్నోర్ చేసేయండి. ఇక ఈ హెడర్ ఐడి మనకి అవైలబుల్లో ఉంది, మనం అప్రూవల్ తీసుకోవచ్చు అనమాట. సో మీరు ఎలా అప్రూవల్ తీసుకోవాలంటే, ఇలా ఒకటే కాదండి, ఎన్ని సెండర్ ఐడీస్ కావాలన్నా మీకు అప్రూవల్ తీసుకోవచ్చు. నేను ఇంకోటి సెట్ చేస్తున్నాను. కంపల్సరీ 6తోనే స్టార్ట్ అవ్వాలి, రిమైనింగ్ 5 అనేది మన ఇష్టం. ఓకే, నేను ఇక్కడ 654345 అనేది అవైలబుల్ ఉందో చెక్ చేసుకున్నాను. దాని మీద క్లిక్ చేశాను. సారీ, దిస్ ఈజ్ ఆల్రెడీ టేకెన్ అని చెప్పేసి ఎర్రర్ వచ్చింది అనమాట. ఆల్రెడీ టేకెన్ అంటే వేరే వాళ్ళు తీసేసుకున్నా మనం యూస్ చేసుకోవడానికి అవ్వదు, మనకి అవైలబుల్లోకి రాదు. 654311 అని చెప్పేసి నేను ఒకటి సెట్ చేస్తున్నాను. ఓకే, ఇది కూడా తీసేసుకున్నాను. సో 1 కాదు, నేను 2 పెట్టుకుంటున్నాను. సో ఇది అవైలబుల్లో ఉంది. ఇలా ఎన్ని కావాలంటే అన్ని హెడర్స్, మీకు అవైలబుల్ ఉన్న సెండర్స్ని మనం అప్రూవల్ తీసుకోవచ్చు అనమాట. సో ఇలా అప్రూవల్ తీసుకోవడానికి వాళ్ళు ఒక సపోర్టివ్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి, దాన్ని CLI అంటారు. ఓకే, నేనేం ఇక్కడ చూడండి, డౌన్లోడ్ శాంపిల్ ఫార్మాట్ అని చెప్పేసి వర్డ్ ఫైల్ ఒకటి ఇచ్చారు, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఉంచాను, దాన్ని ఓపెన్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇదే ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, మీరు స్టార్టింగ్లో రిక్వైర్డ్ బై అని చెప్పేసి ఒక డాష్ ఇచ్చారు. ఇక్కడ ఏం చేయాలంటే, మీరు ఎంటిటీ నేమ్ ఏదైతే ఉందో ఆ ఎంటిటీ నేమ్ని ఫిల్ చేయాలి. దట్ మీన్స్ కంపెనీ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. ఓకే, తర్వాత కిందకి రండి, సీరియల్ నెంబర్ 1 హెడర్స్ అని చెప్పింది. ఇక్కడ ఏదైతే మనకు హెడర్స్ అవైలబుల్లో ఉన్నాయో ఆ హెడర్స్, ఇక్కడ ఎగ్జాంపుల్ 657 ఉంది కదా, దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ పెట్టేసుకోండి. ఓకే, ఏదైతే అవైలబుల్లో ఉన్నాయో ఆ సెండర్ ఐడీస్ మాత్రం మనం ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ ఇది వచ్చేసరికి కేటగిరీ వచ్చేసరికి ప్రమోషన్ కాబట్టి ప్రమోషన్ సెలెక్ట్ చేసుకోండి. రిమార్క్స్ వచ్చేసరికి ఈ హెడర్ దేనికోసం యూజ్ చేస్తున్నాను జస్ట్ బ్రీఫ్ డిస్క్రిప్షన్ 1 లైన్లో ఇచ్చేసేయండి. అలా ఇక్కడ ఎన్ని హెడర్స్ అయితే ఉన్నాయో అవి అప్రూవల్ తీసుకోవాలనుకున్నారో ఆ హెడర్స్ మొత్తం ఇక్కడ పెట్టేసేయండి. కిందకి రండి, ఇక్కడ నేమ్ ఆఫ్ ది ఆథరైజ్డ్ సిగ్నేచర్, వాళ్ళు ఎవరైతే ఆథరైజ్డ్ పర్సన్ ఉంటారో వాళ్ళ సిగ్నేచర్, వాళ్ళ నేమ్, వాళ్ళ డిసిగ్నేషన్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇచ్చేసి ఎంటిటీ నేమ్ రిలేటెడ్ ఉన్న లెటర్ హెడ్ మీద ప్రింట్ తీసి స్టాంపు సైన్ కంపల్సరీగా చేయాలి. దాన్ని సాఫ్ట్ కాపీ మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేయండి. మన పీసీలోకి వెళ్ళిపోతుంది. ఏదైతే డాక్యుమెంట్ మనం సేవ్ చేసుకుంటామో దాన్ని సెలెక్ట్ చేసుకుని ఓపెన్ అని క్లిక్ చేయండి. కిందకి రండి, ఎక్స్ప్లెనేషన్ ఫర్ సెండర్ ఐడి అని ఉంది. సేమ్ మన జస్ట్ ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. ఇది ఆఫర్స్ కోసం యూస్ చేస్తున్నాం ఆఫర్స్ అని, లేకపోతే వేరే పర్పస్ కోసం యూస్ చేస్తే వేరే పర్పస్, దాన్ని జస్ట్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఒక 250 క్యారెక్టర్స్లోకి ఇచ్చేసి సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ ఫర్ అప్రూవల్ అంటే మా ఆపరేటర్కి సబ్మిట్ అయిపోతుంది అనమాట. ఓకే, నేను సబ్మిట్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ మీకు ట్రాన్సాక్షన్లో ఎలా సెండర్ ఐడి అప్రూవల్ తీసుకోవాలని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. యాడ్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు టైప్లో వచ్చేసరికి అదర్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ కేటగిరీ అంటే మన ఎంటిటీ ఏదైతే ఏ కేటగిరీకి రిలేటెడ్ ఉంటుందో ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. నేను లాగిన్ అయిన ఎంటిటీ వచ్చేసరికి కమ్యూనికేషన్ బ్రాడ్కాస్టింగ్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఐటీ, దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. మీకు ఏదైతే సెండర్ ఐడి కావాలో ఆ సెండర్ ఐడి ఇక్కడ టైప్ చేయండి. నాకు వచ్చేసరికి UI
టీఆర్ అనే సెండ్ ఐడి నాకు అప్రూవల్ కావాలి. దాన్ని టైప్ చేసి సెర్చ్ అని క్లిక్ చేయండి. సెర్చ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఎప్పుడైతే యువర్ హెడర్ ఈజ్ అవైలబుల్ అని చెప్పి కింద వస్తుందో అప్పుడు మాత్రమే మీరు అప్రూవల్ తీసుకోవడానికి మీకు ఈ సెండ్ ఐడి ఎలా ఉందని మీనింగ్ అనమాట. ఇక్కడ 10 రూపీస్ అని సంథింగ్ వచ్చింది, మీరు ఇగ్నోర్ చేయండి, మనం ఏం పే చేయాల్సిన పని లేదు. ఓకే, మీరు ఏం చేయాలంటే దీనికి కూడా సపోర్టివ్ డాక్యుమెంట్ అక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీకు ఇందాకట్లానే సిఎల్ఐ ఫార్మాట్ ఉన్న డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఓపెన్ చేయండి. ఓవర్ ఫార్మాట్లో ఉంటుంది. ఇక్కడ చూడండి, మీకు దాన్ని ఏదైతే మీకు అవైలబుల్లోకి వచ్చిందో ఆ సెండ్ ఐడి ఇక్కడ పెట్టండి. దాన్ని ప్రమోషనల్ కాదు, ట్రాన్సాక్షనల్ కాబట్టి ట్రాన్సాక్షన్ సెలెక్ట్ చేసుకొని, సారీ సర్వీస్ ఇది నాట్ ట్రాన్సాక్షన్, సర్వీస్ సెలెక్ట్ చేసుకొని సర్వీస్ పెట్టండి. రిమార్క్స్ వచ్చేసరికి మీకు ఈ సెండ్ ఐడికి జస్ట్ బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఒకటి ఇవ్వండి. ఓటీపీ పర్పస్ కోసం ఇస్తే ఓటీపీ సర్వీస్ లైక్ అలా ఇచ్చేసి దీన్ని కూడా ఈ మోడిఫికేషన్స్ మొత్తం చేయాలి. ఇక్కడ రిక్వైర్డ్ బై అంటే ఎంటిటీ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ ఆథరైజ్డ్ పర్సన్ డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేయాలి. లెటర్ హెడ్ మీద ప్రింట్ చేసి స్టాంపు సైన్, దాన్ని సపోర్టివ్ డాక్యుమెంట్ కూడా ఇక్కడ అప్లోడ్ చేయాలన్నమాట. ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ అంటే జస్ట్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఒక 1 లైన్లో 100 క్యారెక్టర్స్ లోపు ఇచ్చేసి సబ్మిట్ ఫర్ అప్రూవల్ అని క్లిక్ చేయండి. ఆపరేటర్ సబ్మిట్ అయిపోతుంది. వన్స్ యూ గాట్ ద అప్రూవల్ ఎలా చెక్ చేసుకోవాలనేది చెప్తాను చూడండి. హెడర్స్లోకి వెళ్ళండి. హెడర్స్లోకి వెళ్ళిన తర్వాత ఎస్ఎంఎస్ అడ్రస్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి పెండింగ్ అని చెప్పి స్టేటస్ ఉంది. పెండింగ్ ఏమొస్తే ఇక్కడ వస్తాయి. మీకు ఇన్ కేసు అప్రూవ్డ్ అయినవి కావాలంటే అప్రూవ్డ్ అని క్లిక్ చేయండి. సెర్చ్ కొట్టండి, అప్రూవ్డ్ అయినా వస్తాయి. లేదు అర్థం చెక్ చేసుకోవాలంటే ఆల్ అని క్లిక్ చేసి సెర్చ్ కొట్టండి, అన్నీ వస్తాయి అనమాట. ఇక్కడ ఎప్పుడైతే మీకు హెడర్ అప్రూవల్ ఉందనుకోండి అప్పుడు మాత్రమే మీరు సెండ్ ఐడిని యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.